సార్ ఇప్పుడు ఇడుపు కాగితం టాపిక్ కాస్త ఈ టైటిల్ వల్ల రచ్చ రేపడం జరిగింది కవిత గారు. అక్కడి నుంచి ఇప్పుడు 'జబర్దస్త్ మహిదర్' ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అయితే కొన్ని కొన్ని రచ్చ రేపిన మాటలైతే ఇంకా రేగించారు. సో దీనివల్ల ఇప్పుడు టోటల్‌గా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టు మారిపోయింది. దీని మీద మీరేం చెప్తారు సార్? ఇట్స్ ఫూలిష్‌నెస్ అంటానండి నేనైతే. ఓకే. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండి. హ్మ్. ఒక బాధ్యత వహించాలి ఎవరైనా అవును. సరే. సో ఒకరు బాధ్యత వహించకుండా నోరు జారితే అవతల అవతల వ్యక్తి అయినా సరే దాన్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయాలి. కానీ దానికి మాటకి మాట, ఓకే. నేను ఒక మాట అంటే నేను దానికి కంపల్సరీ కౌంటర్ వేయాలి హ్మ్. అన్న దానిపైన కౌంటర్ పోనీ అదే పాటకి రిస్ట్రిక్షన్ చేస్తున్నామా అని అనుకోకుండా హ్మ్. ఇంకా దిగజార్చుకుంటూ అంటే ఓకే. మీరు ఒక మెట్టు దిగితే నేను 2 మెట్లు దిగజారుతాను అన్న రీతిలో ప్రవర్తిస్తే సమాజం ఏమవుతుందండి? ఇలాగే అవును. అవుతుంది. అవసరం లేదు. ఓకే. ఒక పర్సన్ ఎవరో నోరు జారారు. హ్మ్. మన మెచ్యూరిటీ ఏమైంది? మన సంస్కృతి ఏమైంది? మన సాంప్రదాయం ఏమైంది? మన మెచ్యూరిటీ ఏమైంది? ఈ ఒక ఓకే. మాటకి సరే ఒక మాట ఎవరో అన్నారు. హ్మ్. దానికి సంబంధించిన అంతవరకే దానికి కౌంటర్ ఇచ్చుకోవాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. అవును. కానీ ఒక ప్రాంతంకి సంబంధించినటువంటి కమెంట్స్ చేయడం అన్నది హ్మ్. చాలామంది మనోభావాలను దెబ్బతీస్తుంది అది. ఓకే. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్‌లో ఉన్నటువంటి ఇష్యూ డిఫరెంట్. ఓకే. కానీ రీజియన్‌కి తీసుకొని వచ్చేసి హ్మ్. రీజియన్ నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతం టు ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఇది, మీరు ఇది హ్మ్. అవును. అనే పద్ధతికి డిఫరెన్షియేట్ తీసుకురావడం చూపి. అన్నది అది కూడా ఏ ఒక ఒక ఆల్రెడీ సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఓకే. ఆ పర్సన్‌కి. హ్మ్. ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిసింది. అర్థమైంది. వచ్చినప్పుడు హ్మ్. ఆహ్, ఆహ్, ఆ హోదాలో ఉన్నప్పుడు హ్మ్. మాటలు నలుగురిని ఇన్‌స్పైర్ చేసేటట్లుండాలి. అవును. నలుగురికి ఒక మంచి మెసేజ్ పాస్ అయ్యేటట్లుగా ఉండాలి. హ్మ్. కానీ సడన్‌గా హ్మ్. మీరు అంత టైప్ ఆఫ్ కమెంట్స్ చేయడం వల్ల వాట్ యు ఆర్ అచీవింగ్ ఇక్కడ? ఇప్పుడు అవును. రేపొద్దున మీ సర్కిల్‌లోనే చాలామంది ఉంటారు హ్మ్. తెలంగాణ వాళ్ళు. అవును. ఎలా ఫేస్ చేస్తారు మీరు? రేపొద్దున అందరూ అవును. కలిసిమెలిసి ఉండాలి. రేపొద్దున కలిసి ఉంటాము. హ్మ్. ఎందుకంటే రాష్ట్రం విభజన అయినప్పటికీ హ్మ్. కలిసి ఉన్నట్లే మనం ఎప్పుడు అలాగే ఉంటాము. అలాగే ప్రవర్తిస్తాము. అండ్ ఎంతమంది మనకి అడిగినా కూడా హ్మ్. తెలంగాణ, ఆంధ్ర అన్నా కానీ వి ఆల్ ఆర్ బిలాంగ్ టు ద సేమ్ స్టేట్ ఆంధ్ర అవును. బిఫోర్. హ్మ్. అలాగే అవును. మనము బ్రదర్‌హుడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తామే తప్ప హ్మ్. మీరిది మేమది అని ఉండే బిహేవియర్ అవసరం లేదు. ఓకే. ఈ టాపిక్‌లో అలా అన్నందుకు ఒక డిఫరెంట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది సిట్యుయేషన్. ఒక ఓకే. మాట ఇడుపు పత్రం నుంచి ఇటు హ్మ్. వచ్చేసి చిప్పకూడు, చిప్పకూడు నుంచి ఇటు సో, ఈ వాట్ అవును. ఆర్ మీరు అందరూ మళ్ళా మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఒక హోదాలో ఉన్నవాళ్ళే. అవును. ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు సమాజానికి? అవును. ఒక మాట్లాడితే అవతల పర్సన్ కానీ, ఎవరైనా నీ ఫాలోవర్స్ కానీ, విన్నవాళ్ళు గానీ ఇన్‌స్పైర్ అయ్యేటట్లుగా మాట్లాడాలి. అవును. ఆ ఇన్స్పిరేషన్‌తోని ఒక 4 మంచి పనులు జరిగేటట్లుగా మాట్లాడాలి కానీ, హ్మ్. ఈ విధంగా దిగజారిపోతూ మాట్లాడే మాటలకి చాలా ఆహ్, కాన్సిక్వెన్సెస్ ఇంకా డిఫరెంట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో, ఓకే. దీన్ని ఖండిస్తూ నెక్స్ట్ టైమ్ ఇలాంటివి జరగకుండా ఆల్రెడీ హ్మ్. అపాలజీ కూడా చెప్పినట్లుగా అవునండి. అవును. ఆల్రెడీ వచ్చింది వీడియో. సో, హ్మ్. అక్కడికి ఎండ్ అయిపోయింది అన్నదే నా థాట్ ప్రాసెస్. కానీ ఇంకా ఫర్దర్‌గా దీని ఎస్కలేషన్ జరగకూడదు బేసికలీ. ఎస్కలేషన్ ఓకే. జరగకూడదు అంటే ఏం చేయాలి? ఇంకా ఫర్దర్‌గా ఇటువంటి ఏదైనా వ్యాఖ్యలు చేసేవాళ్ళు గానీ, చేస్తున్న వాళ్ళు గానీ హ్మ్. ఎంటర్‌టైన్ చేయకూడదు బేసికలీ. ఓకే. దాన్ని ఇంకా ఎందుకంటే ఒక ఫైర్ అంటుకున్నప్పుడు ఆ ఫైర్‌ని ఆపడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని ఇంకా ఎస్కలేట్ చేసుకుంటూ పోతే ఓకే. ఇట్ లీడ్స్ టు నోవేర్ ఓకే. కదా! ఈ 'జబర్దస్త్ మహిదర్' ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పిన వ్యాఖ్యలే ఇవంటారా? లేదంటే అతన్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటారా సార్? ఇప్పుడు అది ఆహ్, ఏ పొజిషన్‌లో అయితే ఉన్నాడో హ్మ్. ఒకరు చెప్తే ఓకే. చేసేటువంటి పొజిషన్ కాదది. ఓకే. సో, మేబీ అది ఇన్‌బిల్ట్ ఉన్నటువంటి అవును. మైండ్‌సెట్ ఉండాలంతే. ఎందుకంటే హ్మ్. నువ్విలా చెయ్యి అంటే హ్మ్. ఆ హోదాలో వచ్చిన వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. నేను ఎందుకు చేయాలి? చేస్తున్న వాళ్ళ ప్లస్ హ్మ్. ఏంటి? మైనస్ ఏంటి? అని కూడా ఆలోచిస్తారు.
ఓకే. సో దానివల్ల మైనస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న ఆలోచన, ఇది క్లియర్ సిచ్యువేషన్. ఎందుకంటే ఓకే. నా ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి సంబంధించిన వాళ్ళు ఏదైనా అవకాశాలు కానీ ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళరు మైదార్ దగ్గర. ఎందుకు అంటే ఓకే. మీకు అంత డిస్రెస్పెక్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు నీతో పని చేయాలి, నీకు ఎందుకు నేను ఇచ్చేయాలన్న థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. క్రియేట్ చేశాడు అతని, వై హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సొసైటీలో ఉండాలి, నలుగురితో ఉండాలి, నలుగురితో మంచిగా ఉంటేనే ముందుకు వెళ్తాం. అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా ప్రాంతీయగతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మైనసే అవుతుంది తప్ప పాజిటివ్ కాదు. సో ఒకరు చెప్తే చేశారని నేను అయితే అనుకోను. అది ఇంటర్నల్గా ఆయన మైండ్ సెట్లో ఉండిపోయే సడన్గా బయటకు వచ్చినట్లుగా అనిపించింది ఇది. ఓకే. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది దీని ద్వారా చెప్పొచ్చు అంటున్నారు. అవకాశం గురించి చూస్తున్నట్టున్నాడు, చెప్పేసినట్టున్నాడు. సార్, ఇది రోజు రోజుకి కుల మతాల గురించి, ప్రాంతీయుల గురించి, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు రోజు రోజుకి ఇవన్నీ పెరిగిపోతున్నాయి అంటారు సార్? యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మనకి చాలా మెట్రోపాలిటన్ సిటీస్, డెవలప్డ్ ప్లేసెస్, ఏరియాస్లో ఇలాంటిది చూడడం చాలా తక్కువ. ఓకే. మనకు కనిపించదు ఎక్కువ. ఎవ్రీబడి విల్ బి జోవియర్, ఎవ్రీబడి విల్ బి ఫ్రెండ్లీ, మీరేంటి మేమేంటి ఇది అది అని చాలా రేర్గా ఒక 10-20% ఉంటుందండి ఆల్రెడీ. కానీ కొన్ని రూరల్ ప్రాంతాల్లో వచ్చేసరికి ఏమైందంటే ఇది ఇంకా అలాగే వారసత్వంగా వస్తూ ఉందన్నమాట. అది అలాగే ఉండొచ్చు. సి యూ కెన్ హ్యావ్ గుడ్ love and affection towards your caste, your religion, your whatever it is, బట్ అది మన ఇంటి వరకే పెట్టుకోవాలి, మన ఫ్యామిలీ వరకే పెట్టుకోవాలి. సొసైటీలోకి వచ్చేసి సొసైటీలో దీన్ని తీసుకొని రాకూడదు. సో ఎప్పుడైతే అలా వస్తుందో, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకెందుకు, నేను అదర్వైజ్ ఇప్పుడు నేను నిలదీశాను అనుకోండి, నేను అందరి ముందు వెధవ అవుతాను. నేను ఇప్పుడు అనకపోతే నేను మంచోడు. అంటే తప్పు చేసేవాడిని ఆపకపోగా ఆ తప్పుని ఇంకా ప్రోత్సహిస్తూ ఇండైరెక్ట్గా బ్యాక్ ఎండ్ ఉండి తమాషా చూస్తూ ఉంటారు సమాజంలో. ప్రశ్నించేవాడిది తప్పు. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ కులమతాల పేరుతోని వాళ్ళు ఒక డైరెక్షన్లో ఎదుగుతారు. ఆ ఎదుగుదలకి చేసేటువంటి ఇదన్నమాట, which is totally wrong. సో నార్మల్లీ కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి. అండ్ ఆల్ సో మెనీ ఫ్యామిలీస్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వల్ల స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. దట్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్ అన్న మైండ్ సెట్కి వచ్చేసారు ఆల్మోస్ట్ ఆల్. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఐ కెన్ సే ఓన్లీ 5-10%. ఇంకా మిగతా 90% స్టిల్ అందులోనే ఉన్నారు, అందులోనే బ్రతుకుతున్నారు. అండ్ ఇట్ టేక్స్ సమ్ మోర్ డికేడ్స్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పటి వరకు ఇది భరించాల్సిందే ఇలాంటివి. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్ టు స్టేట్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నడిచినట్టు ఈ స్టేట్ నుంచి కాస్త సెంట్రల్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? అస్సలు ఉండదండి, ఎందుకంటే దీనికంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. సో దీనికంటే దృష్టి పెట్టి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఫర్ ఎవ్రీబడి. సో యాక్చువల్గా మనిషి ఆలోచన విధానం ఒక పాజిటివ్ థింగ్స్కి, ఒక డెవలప్మెంట్ సైడ్, మనం అవతల వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అన్న మైండ్ సెట్తో ఉన్న సమాజంలో ఇటువంటి టాపిక్స్కి టైమే ఉండదండి. ఎప్పుడైతే ఇది ఉండదో ఇదే టాపిక్స్ పైనే పీపుల్ విల్ యాక్చువల్లీ ట్రై టు సర్వైవ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.